తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అవతార్ 3 సినిమాకి నిజంగానే అంత క్రేజ్ ఉందా? మనం మాట్లాడుకునేది వరల్డ్ వైడ్గా కాదు, ఇండియాలో మాత్రమే. ఎందుకంటే అప్పట్లో అవతార్ 1, 2 వచ్చినప్పుడు 2 వారాల ముందే వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ ఈసారి అవేం కనిపించట్లేదు. అసలు ఈసారి అవతార్ ఎలా ఉండబోతుంది? బిజినెస్ రేంజ్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? జేమ్స్ కెమెరూన్కి భాషతో పని లేదు, దేశంతో అవసరం లేదు. పేరుకి హాలీవుడ్ అయినా అన్ని చోట్ల రఫ్ఫాడిస్తుంటాయి ఆయన సినిమాలు. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. డిసెంబర్ 19కి అవతార్ 3తో రాబోతున్నారు జేమ్స్. 3 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ 2 ఇండియాలో 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తీసేది హాలీవుడ్ బొమ్మ అయినా ఇండియాలో కూడా అదే క్రేజ్ ఉంటుంది కెమెరూన్ సినిమాలకి. పంచభూతాలే అవతార్ కథకి స్ఫూర్తి అని అర్థమవుతోంది. మొదటి భాగాన్ని నేల మీద, రెండో భాగాన్ని నీళ్లలో తీసిన జేమ్స్ కెమెరూన్ 3వ భాగం ఫైర్ నేపథ్యంలో తీశారు. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మట్కైనా అనే 2 కొత్త తెగలు పరిచయం చేస్తున్నారు ఇందులో. 2009లోనే 13,500 కోట్లు వసూలు చేసింది అవతార్. ఇక 2022లో 12,500 కోట్లు కొల్లగొట్టింది అవతార్ 2. తాజాగా పార్ట్ 3 టార్గెట్ 20,000 కోట్లు. ఇప్పుడున్న డాలర్ వాల్యూకి ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. భారత్లోనూ 250 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కాకపోతే ముందులా క్రేజ్ అయితే కనిపించట్లేదు. విడుదలకింకా 10 రోజులు టైం ఉంది. ఆలోపు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.